చైనా రాగానే బ్యాడ్ న్యూస్ అంటే చైనా గవర్నమెంట్ యూట్యూబ్ వీడియోలు, టిక్టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసినవన్నీ బ్యాన్ చేసింది. అని మనల్ని కాదు, చైనాలో ఉన్న ప్రజల్ని. ఏంటంటే వీళ్ళు ఎన్నాళ్ళు నాంబేషాన వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఫిట్నెస్, హెల్త్ నోటికి ఏది వస్తే వీడియోలు చేసేస్తున్నారు. 1 కోటి మంది దాకా ఇష్టాసారంగా వీడియోలు. దానివల్ల అమాయక ప్రజలు, ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి మోసపోతున్నారు. సో ఇది గ్రహించిన చైనా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎడ్యుకేషన్ మస్ట్ అండ్ షుడ్ చేసింది. అంటే ఇంటర్మీడియట్ మినిమం డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉండి నువ్వు టిక్టాక్ వీడియో, అంటే వీళ్ళు టిక్టాక్ వీడియోలు కదా. సో దీని దెబ్బకి 1 కోటి మంది దాకా రోడ్డుని పడ్డారు. ఎన్నాళ్ళు ఆడ చదువు లేకపోయినా యూట్యూబ్ వీడియోలు చేసుకొని బతికేద్దామరా అదే టిక్టాక్ వీడియోలు చేసుకొని బతికేద్దామరా అన్నోళ్ళకి పాపం అది కూడా దిక్కు దివానా లేకుండా అయిపోయింది ఇక్కడ చైనాలోని. ఒకేసారి రోడ్డు మీద 1 కోటి మంది పడిపోయారు. సో ఈ పద్ధతి కనుక మన ఇండియాలో వస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా, అదే అంటే ఈ పాలసీని మనకు తీసుకొస్తే కనుక మన ఇండియాలో ఏమైనా మన గవర్నమెంట్కి కానీ మన సమాజానికి కానీ దేనికైనా ఉపయోగం ఉంటుంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను MBA టూరిజం అండ్ ట్రావెల్ చేశాను. దానికి తగ్గట్టుగానే ఉద్యోగం చేశాను. దానికి తగ్గట్టుగానే యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నాను. సో నా గురించి మీరేం కంగారు పడకండి. ఓకే.